నంద్యాల చెరువు కట్ట గంగమ్మ గుడిలో మరోసారి దొంగల కలకలం. నంద్యాల ఎస్బీఐ కాలనీలో చెరువు కట్ట పైన వెలిసిన గంగమ్మ దేవస్థానంలో గత 13 రోజుల క్రితం దొంగతనం జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. తాజాగా నిన్న రాత్రి కూడా మరోసారి దొంగలు గంగమ్మ గుడిలో దొంగతనానికి పాల్పడ్డారు. గుడిలో ఉన్న హుండీ, యాంప్లిఫైర్ బాక్సులు, ఇతర విలువైన సామాగ్రి దోచుకెళ్లారు. ఈ విషయమై దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ చెరువు కట్టపైన గస్తీ పెంచమని పలుమార్లు పోలీసులను వేడుకున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే దాతలు ఎవరైనా సహకరించి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. నంద్యాల తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మవారు అందరి పిల్లలు అమ్మవారికి దీనికి దానికి వచ్చి అది ఆంప్లివేరు పెద్దది. లాస్ట్ టైం ఉండేది, అది పోయింది. ఫోటో పొద్దు ఎన్ని రోజులు తేడా అల్లాడిచ్చింది. పార్కిపల్లెము అವೆಲ್ಲ దొంగతనం జరిగినాయి. ఈ దగ్గర కటీలలో దూరేసి మళ్ళీ అట్టసంగా పోసి ఈ విధంగా ఆంప్లివేరు ఎస్ఐ సురేష్ సార్ ఏమన్నా అంటే నంద్యాల జిల్లా స్టేట్ బ్యాంక్ కాలనీలో వెలిసిన చెరువుకట్టపై వెలిసిన గంగమ్మ దేవాలయం రజకులందరూ కలిసి దాతల సహకారంతో గంగమ్మ గుడి నిర్మించడం జరిగింది. పోయినసారి వచ్చేసి పోయిన 13వ తేదీ జనవరి 13వ తేదీ ఆల్రెడీ కంచార్తులు, ఆర్తిపల్లెము, ఇట నూనె వగేరా వగేరా తీసుకుపోవడం జరిగినది. మళ్ళీ నిన్న రాత్రి 27వ తేదీ రాత్రి వచ్చేసి ఆంప్లివేరు, హుండి మొత్తం బీగాలు కోసి అది బీగం దగ్గర ఉండే కొలికి కోసి మొత్తం తీసుకుపోవడం జరిగినది. మాకు తగిన న్యాయం చేయాలని అందరినీ కోరడమైనది. ఏదన్నా కానీ పోలీసు వారు దయ ఉంచి ఇక్కడ గస్తీ పెంచాలని కోరడమైనది. అట్నే దాతలు ఏమన్నా సహకరించి మాకు ఏమన్నా 2 సీసీ కెమెరాలు ఇప్పించవలసిందిగా కోరడమైనది. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.